నమస్కారం మాదేవ్ గారు. మీతో ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిస్థితులను ఒకసారి అవలోకిస్తే భయం కూడా ఏస్తది. అసలు ఈ పాలకులు ఏం జేస్తున్నారు? ప్రజలు ఏమైపోతారు? అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంటది. చాలా ఒక్కోసారి నిరాశ, ఇంకోసారి కోపం, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. మరి ప్రజలకి ఈ సమస్యల నుంచి ఎప్పుడు వీళ్ళు బయటపడతారు? వీళ్ళని ఎన్నుకున్నది అటు జగన్మోహన్ రెడ్డి గాని, ఇటు చంద్రబాబుని గాని. సెంటర్‌లో మరి మోడీనైనా ఎన్నుకున్నది ఎందుకు? ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. కర్మ ఏంటంటే, ఈ ప్రజల అందరికీ కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కేవలం కొన్ని కులాలు డామినేట్ చేస్తా ఉన్నాయి. కమ్మారెడ్డి కులాల ఎమ్మెల్యేలే ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌లో. మొత్తం 175 సభ్యులున్న శాసనసభలో 67 మంది కమ్మారెడ్డిలుంటే బీసీలు గాని, ముస్లింలు గాని కనీసం మూడో వంతు కూడా లేరు. వాళ్ళ జనాభాతో పోల్చుకుంటే. అంటే ఎందుకింత అందువల్లనేనేమో వీళ్ళ సమస్యల పరిష్కారం కావట్లేదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో కరేడు ప్రాంతంలో భూముల్ని ఎక్వైర్ చేయటం అనేది మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రజలు దాన్ని అడ్డగించారు. అప్పుడు అపోజిషన్‌లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్‌తో సహా ఈ కరేడు భూములని మరి అన్యాక్రాంతం కాకుండా ఎక్వైర్ చేయకుండా మేము కాపాడతామని చెప్పారు గానీ, అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి దారిలోనే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానికి అడ్డు అదుపు లేకుండా సాగుతూ ఉంది. అలానే చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టుల పేరిట వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మనం గనక ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్టయితే అమరావతిలో భూములు ఎక్వైర్ చేశారు. ఇంతవరకు అమరావతి ఇప్పుడు 12వ సంవత్సరం. మరి ఏమైతుందో ఎవరికీ తెలియదు. అమరావతిలో ఏమొస్తాయో, ఏమి రావో తెలియదు. అగమ్య గోచరంగా ఉంది. భూములు ఇచ్చిన రైతులకి వాటా ఇచ్చారు. మరి వాటా ఇచ్చి ఈ మధ్యకాలంలో ఇయర్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన మరి సాగుకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి తెలుస్తూ ఉంది. అలానే గత 40 ఏళ్ల క్రితం మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపుగా 22,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళని నిర్వాసితులను చేశారు. అంటే కాందిసీకులు అయిపోయారు. నిర్వాసితులను ఏ రకమైన ఆశ్రయం లేని వాళ్ళు అయిపోయారు. పేదలు మరింత పేదలైపోయారు. భూములున్న వాళ్ళే పేదలైపోయారు. ఎక్కడైనా కానీ భూమి ఉన్నవాడు పైన ఉంటాడు. ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు మరి ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నారు. అక్కడ పోలవరం ప్రాజెక్టు కింద ఆదివాసీలది లక్షల ఎకరాలు తీసుకున్నారు. మరి పోలవరం ఏమో ప్రాజెక్టు ఎంత తొందరగా కడదాం, ఎంత తొందరగా నీళ్ళు ఇవ్వాలనేటువంటి దూకుడుతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు చెప్తా ఉంటే, ఓ పక్కన లక్షల మంది ఆదివాసీల బతుకులు ఏమవుతాయో తెలియని అగమ్యగోచరంలో ఉన్నారు. వాళ్ళు ఇళ్ళు, ఊళ్ళు అన్నీ మునిగిపోతాయి. రేపొద్దున పట్టణాలకి వలస వెళ్ళాలా? వలస వెళ్తే వాళ్ళకి ఏమి కూలీ దొరుకుతుంది? ఏం చేస్తారు? ఆడవాళ్ళ బతుకులు ఏమవుతాయి? పసిపిల్లల బతుకులు ఏమవుతాయి? దాని మీద చీమగుట్టైనట్టయినా సరే ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి లేదు సరే, ప్రతిపక్షానికి కూడా లేదు. 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల ఉద్యమం చేపట్టాడు కానీ, మరి వీటి గురించి మాట్లాడేది పరిస్థితి లేదు. అంతా కూడా భూములు కానీ, ప్రభుత్వం కానీ, ప్రైవేట్ వాళ్ళ కోసం, క్యాపిటలిస్టుల కోసం, ధనికుల కోసం, వాళ్ళ కులాల కోసమే పనిచేస్తున్నట్టుగా ఉంది కానీ, మరి అటు పోలవరం ముంపు బాధితులైన ఆదివాసీల గురించి కానీ, వేల ఎకరాలు ఇచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ వాసుల గురించి కానీ ఎక్కడా లేదు. ఇంకో మాట, వైజాగ్‌లో మరి ఈ మధ్య డేటా సెంటర్ అని స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రి అయిన కాలంలో ఆయన అదానికి భూమి ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి రాగానే అది క్యాన్సిల్ చేసి ఆయనే ఎకరం ఇస్తే ఈయన 4 ఎకరాలు ఇచ్చాడు. అంటే 4 ఇంతల భూమిని ఇచ్చాడు. ఆయన 100 ఎకరాలు ఇస్తే ఈయన 400 ఎకరాలు ఇచ్చాడు. ఇచ్చినాక ఇప్పుడు అక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు. వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. తీరా చూస్తే లోకల్స్‌కి రావు. ఈ రోజున గంగవరం పోర్ట్ అదాని స్వాధీనం చేసుకుంటే లోకల్స్‌కి ఉద్యోగాలే లేవు. రేపు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే స్టీల్ ప్లాంట్‌లో లోకల్స్‌కి ఉద్యోగాలు రావు. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే రిజర్వేషన్లు అమలుపరచదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్ ఉండదు. లోకల్స్‌కి రిజర్వేషన్ ఉండదు. సో ఇంత దారుణమైన పాలన, ప్రజా వ్యతిరేక పాలన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల వ్యతిరేక పాలన సాగుతున్నప్పుడు మరి మీరు ముందుండి విశాఖపట్నం ప్రాంతంలో, గాజువాక ప్రాంతంలో ఉద్యమాలు చేశారు. వెన్నెల వలసలో ఉద్యమాలు చేశారు.
ఇట్లా గంగువాడ కార్గో ఎయిర్‌పోర్ట్ అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. అసలు మీకు ఈ శక్తి ఎలా వచ్చింది? మీరు గతంలో ఏం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో? మరి ఈ అనుభవంతో రేపు ఏం చేయదలుచుకున్నారో ఒకసారి మీ నుంచి విందామని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ పూర్ణచంద్రరావు గారు. నేను మీరు చెప్పింది ఒక సామాన్యుడిని. నాకేమీ రాజకీయ పార్టీ గాని, లేకపోతే ఏమి లేదు. ఒక సామాన్యుడిని. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఈ ప్రజలని మీరేదైతే అన్నారో ఈ ల్యాండ్ అక్విజిషన్‌లో 90% ఎందుకంటే నేను వాళ్ళతో తిరిగాను కాబట్టి అక్కడ నాకు క్లియర్‌గా తెలుసు ఆ ల్యాండ్ ఓనర్స్. 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళే ల్యాండ్ ఓనర్స్. వీళ్ళు మెయిన్‌గా టార్గెట్ చేస్తోంది వీళ్ళనే. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా తయారైన వీళ్ళకి ఇదొక వ్యాపారం అయిపోయింది. అభివృద్ధి నినాదం, భూపందారం విధానం. భూముల్ని పంచేస్తారు. ఏమన్నంటే అభివృద్ధి కోసం ఇక్కడ ఇండస్ట్రియల్ రావాలి అది ఇది అంటారు. ఇండస్ట్రియల్ రావాలంటే పేదవాడి భూమి లాక్కుంటేనే ఇండస్ట్రీ వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 85 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో ఎందుకు పెట్టరు మీరు? అయినా పేదవాడి భూమి లాక్కుంటేనే ఇండస్ట్రీ పెట్టటమా? చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయవు? ఇప్పుడు నిమ్స్ అని ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అది ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాజెక్ట్స్ ఇచ్చింది. అందుట్లో కరేడుకి అతి దగ్గరలోనే జగన్నాథపురం దగ్గర వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్మెంట్ అయింది. అది ఎందుకు చేయరు? చేస్తే దరిదాపులో 3 లక్షలు 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అవి చేయరు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి భూములు లాక్కొని వేరే వాడికి కట్టబెడితే వీళ్ళకేవో వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే అది కూడా వీళ్ళు ఎలాంటి భూములు లాక్కుంటారు? బంజరు భూములు లాక్కోరు. ఈ భూములు వీళ్ళకి కావాలంటే హైవే దగ్గర ఉండాలి, ఎయిర్పోర్ట్లకు దగ్గర ఉండాలి, సీపోర్ట్లకు దగ్గర ఉండాలి, పచ్చటి పంట పొలాల్లాగా ఉండాలి. ఈ భూములే లాక్కుంటున్నారు. బంజరుగా పడున్న భూములు పల్నాడు ప్రాంతంలో చాలా ఉన్నాయి. అక్కడ ఎవరు ఏం చేయరు, ముట్టుకోరు వాటిల్ని. ఎందుకని? అక్కడ వీళ్ళకేం రావటల్లా. వీళ్ళకి ఏదో ఒకటి వెనక రావాలి. దాని గురించనే అది వాళ్ళని లేదు వీళ్ళని లేదు. ఫుట్బాల్ లాగా ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకించింది. కరేడు ప్రాంతంలో విశ్వేశ్వర రెడ్డి ఆయన పెడుతున్న ఈ సోలార్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి మళ్ళీ ఈ ప్రభుత్వం ఎక్కంగానే అదే విశ్వేశ్వర రెడ్డికి కొమ్ము కాస్తూ ల్యాండ్ అక్విజిషన్కి నోటీసులు అవి ఇష్యూ చేస్తోంది. అంటే ప్రజలని వాళ్ళల్లో వాళ్ళు ఎంతైనా కొట్టుకోవచ్చు, కానీ ప్రజలని దోచుకోవటంలో మాత్రము ఇద్దరు ఒకటే. బయటికి మాత్రం కొట్టుకుంటారు. వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా ఈ ఏడాదిన్నర 2 ఏళ్లలోనే దరిదాపులో మార్కెట్ విలువల ప్రకారము 34 లక్షల కోట్ల రూపాయల భూములు లాగేసుకుంటోంది ఈ ప్రభుత్వం. అవన్నీ చూసిన మీదటే విపరీతంగా ఆవేదన కలిగి నేను పెద్దల వడ్డే గారితో కూడా కూర్చొని మాట్లాడి, అలాగే రైతు సంఘం ఝాన్సీ గారు, అలాగే లవణమూర్తి ఇలా వీళ్ళతో మాట్లాడుకొని ఇది లేదు, ఇది ఒక దుర్మార్గం అయిపోతోంది, దీనిని ఎలాగైనా అంతం చేయాలి, లేకపోతే ప్రభుత్వాలు చివరికి పంట పండించడానికి భూములు లేకుండా వాళ్ళ స్వార్థం కోసం భూములన్నీ లాక్కుంటారని చెప్పి అప్పుడు అసలు మేము మొదలెట్టాం. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి ప్రజలకని చూస్తే, ఈ కొత్త కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ సైన్ చేసిన అగ్రిమెంటు రిలయన్స్ కంపెనీతో 5 లక్షల ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్. ఈ అగ్రిమెంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుందంట, వాళ్ళు ఏదో కౌలు ఇస్తారంట వాళ్ళకి. ఆ కౌలు వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. అమరావతిలో ఇలాగే కౌలు అని చెప్పి ఈ రోజుకి ఇవ్వటం లేదు, ఇస్తారట. అయితే ప్రభుత్వము ల్యాండ్ ఇచ్చి లేకపోతే రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుని కౌలు ఇచ్చినప్పుడు ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి 18 mm SCMD అంటాం, అంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే. ఇది గ్యాస్ను కొలిచే ఒక పారామీటర్. ఈ గ్యాస్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దరిదాపులో ప్రతిరోజు 300 నుంచి 350 కోట్లు ఉంటుంది గ్యాస్ విలువ. ఈ గ్యాస్ మీద అధికారం ఏంటో అగ్రిమెంట్లో ఈ రోజుకి లేదు. ఎవరిది ఈ గ్యాస్? రిలయన్స్దా, ఏపీదా, షేరా, ఆంధ్రాకి వీళ్ళు ఎంత పే చేస్తారు? ఈరోజు దాకా లేదు అగ్రిమెంట్లో. మరి ప్రభుత్వము భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వాటా ఉంటుంది కదా, ప్రభుత్వానికి ఏదో ఇవ్వాలి కదా డెవలప్మెంట్ మాడ్యూల్లో, లేదా రైతులకు ఇవ్వాలి కదా, అది లేదు. అంటే రిలయన్స్ అంబానీని వీళ్ళు ఏదో బాగుపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? రైతుల భూములు తీసుకుని నువ్వు రిలయన్స్ అంబానీని బాగుపరచాల్సిన అవసరం నీకేముంది? తర్వాత
ఇంకా మనము విశాఖపట్నం జిల్లా అటు పక్క నుంచి వస్తే శ్రీకాకుళం దగ్గర ఉద్దానం, గంగువాడ మీరన్నట్టుగా గంగువాడలో కార్గో ఎయిర్‌పోర్ట్ పెడతారంట. కార్గో ఎయిర్‌పోర్ట్ అక్కడ అసలు ఎయిర్‌పోర్ట్‌కే అవసరం లేదు. పక్కనే విశాఖపట్నంలోనే ఎయిర్‌పోర్ట్ పెద్దదుంది. నువ్వు ఇక్కడ మళ్ళీ కార్గో ఎయిర్‌పోర్ట్ అని చెప్పి పేదల భూములు 1200 ఎకరాలు కార్గో కంట ఇంకా చుట్టుపక్కల వాటికి వీటికి 3000 ఎకరాలంటారు. అవన్నీ కూడా ట్రైబల్ భూములు. వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. అక్కడ చక్కటి అందరూ ఉద్దానం అంటే అదేదో వెనకబడ్డ ప్రాంతం అన్నట్టుగా అంటారు. కానీ ఉద్దానం అనే మాట ఎలా వచ్చిందంటే ఉద్యానవనం నుంచి వచ్చిన మాట ఉద్దానం. అంటే ఉద్యానవనంలాగా ఉంటుంది ఆ ప్రాంతం. చక్కటి జీడి మామిడి తోటలు అలా ముందరికెళ్తే సముద్రం వస్తుంది. అద్భుతమైన ప్రాంతం అది. అసలు కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో వీళ్ళేంటంటే అక్కడ భూములు కాజేయటం కోసం అని చెప్పి ఇదిగో ఈ కార్గో ఎయిర్‌పోర్ట్ అని పెడతారు. 1200 ఎకరాలలో కార్గో ఎయిర్‌పోర్ట్ పెట్టాలంటే అక్కడ తక్కువలో తక్కువ 12,00,000 టన్నుల కార్గో కావాలి. ఒకటి. 2 భారతదేశంలో కార్గో ఎయిర్‌పోర్ట్‌లన్నీ కూడా మామూలు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి గానీ, ప్రత్యేకంగా ఎక్కడా లేదు కార్గో ఎయిర్‌పోర్ట్ అనేది. 3 పక్కనే ఉన్న విశాఖపట్నంలో 3,000 టన్నులు ప్రతిరోజు యెళ్ళే కార్గో. మరి ఈ ఎయిర్‌పోర్టు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఎవరి కోసం పెడుతున్నారు? 12,00,000 టన్నుల కార్గో లేదు. పక్కన ఉన్న విశాఖపట్నంలో యెళ్ళేది కార్గో 3,000 టన్నులే. మరి నువ్వు 12,00,000 టన్నుల కార్గో ఎక్కడి నుంచి తెస్తావు? దానికి వీళ్ళు ప్రజలకి చెబుతున్న అభూత కల్పన ఏంటంటే ఉద్యోగాలు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి రామ్మోహన్ నాయుడు గారు చెప్తారు 5,00,000 ఉద్యోగాలు వస్తాయంటాడు. ఎలా వస్తాయి? ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అయిన సింగపూర్ చాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో వచ్చినది 55,000 ఉద్యోగాలు. అలాంటిది ఒక కార్గో ఎయిర్‌పోర్ట్‌లో నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు 5,00,000 ఉద్యోగాలు? అంటే వీళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వటమో, అభివృద్ధో కాదు. ఆ ల్యాండ్ వీళ్ళు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత ఎక్కడో వాడుకోవచ్చు. రేపటి రోజున మళ్ళీ ఎవరికో ప్రైవేట్ కంపెనీ వాడికి షిప్పింగ్ అనో, దేనికో పోర్ట్‌కో ఏదో ఆ కట్టబెట్టొచ్చు. ఇక పక్కకొస్తే ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి చోట కూడా స్క్రీన్ చేశాము. వీళ్ళ యొక్క ఆలోచన ఏంటి ఈ ఎక్విజిషన్స్ మీద అని స్క్రీన్ చేస్తే వీళ్ళు చెబుతున్నది అబద్ధం తేలిపోతుంది మాకు. సైంటిఫిక్‌గా తేలిపోతుంది. ఎందుకంటే డేటా అనేది ఉంటుంది కదా! ఏదైనా మనం దాంతోనే చెక్ చేస్తాం. చెక్ చేస్తే వీళ్ళు చెప్తోంది 100% ఫేక్. వీళ్ళు ల్యాండ్ కాజేయటం కోసం వీళ్ళు చేస్తున్న ఒకానొక దుర్మార్గపు పని. మేము అక్కడ అందరికీ కూడా చెప్పాము. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌ల గురించి క్లియర్‌గా చెప్పాము. అలాగే ఎన్‌హెచ్‌ఆర్‌సీపీ పోలీసులు వీళ్ళ యొక్క ధనదాహానికి, భూదాహానికి ఒప్పుకోకపోతే పోలీసులను వాడుతున్నారు. మేము అక్కడ వెళ్తే సెక్షన్ 30 పెట్టి రాత్రి సెక్షన్ 30 పెట్టి మర్నాడు పొద్దున మేము వెళ్ళే వేళకి మీరు రావడానికి ఇల్లేదన్నారు. ఎలా కుదురుతుంది? సెక్షన్ 30కి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో కారు. మీరు రావడానికి ఇల్లేదన్నారు. అప్పుడు అక్కడున్న అందరు గిరిజనులు ఎదురు తిరిగారు. మీరెవరు ఆపటానికని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదురు తిరిగి మమ్మల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి అన్నీ విని ఈ రోజున ఉద్దానంలో మొన్న ఆర్డీఓ వచ్చి ఏదో చేయకపోతే ఆర్డీఓ కారును కూడా వాళ్ళు వెనక్కి తోసేశారు. మా భూములు ఇవ్వం, నువ్వు రావటానికి వీల్లేదు. అలా చేస్తున్నారని ద్రోణులను పంపించారు. ఆ ద్రోణులను కూడా తీసేశారు. అంటే ఒక చైతన్యం వచ్చింది. ఉద్దానం ఆగింది. ఉద్దానంలో ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరగటల్లా. పక్కకొస్తే వెన్నెల వలస. అది కూడా అద్భుతమైన ప్రాంతం వెన్నెల వలస. సరుబుజ్జిలి ప్రాంతంలో అవునండి. సరుబుజ్జిలి మన ఆమదాల వలస రైల్వే స్టేషన్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అసలు థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారట. అవన్నీ కూడా కొండలు. కొండ ప్రాంతంలో ఈ ట్రైబ్స్ వాళ్ళు అక్కడ ఈ పట్టు తేనె ఇవన్నీ పట్టుకొని వాళ్ళు పాపం జీవనం గడుపుకుంటారని. ఆ కొండ ప్రాంతంలో ఆ భూములన్నింటినీ కూడా లాగేసుకుందామని చెప్పి వీళ్ళు తయారైతే మేము వెళ్ళాము. అసలు అనలైజ్ చేసాం. ఒక థర్మల్ పవర్ ప్లాంట్‌కి ముఖ్యమైనది కావాలేంటంటే ఎందుకంటే బొగ్గు అనేది లారీలతో వస్తే థర్మల్ పవర్ ప్లాంట్ రన్ చేయలేరు. చాలా ఖరీదైపోతుంది. ఖచ్చితంగా అది రైల్వే ర్యాక్స్ ద్వారానే రావాలి. ఒక పవర్ ప్లాంట్ రన్ చేయాలంటే ప్రతిరోజు తక్కువలో తక్కువ 40 ర్యాక్స్ కోల్ రావాలి అక్కడికి. అంత బర్న్ అయితే గాని దరిదాపులో వీళ్ళకి 200, 300 మెగావాట్ల విద్యుత్ రాదు. నీకు రైల్వే స్టేషన్ ఆమదాల వలస 40 కిలోమీటర్ల దూరంలో పెట్టుకొని ఇక్కడ నువ్వు పవర్ ప్లాంట్ ఎలా పెడతావు? కాదు. పవర్ ప్లాంట్ కుదరదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇలాగే కేసీఆర్ సీఎంగా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం బ్యాకప్ పవర్ కోసం అని చెప్పేసి యాదాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టాడు. పెట్టి దానికి రైల్వే కనెక్టివిటీ లేదు.
లేకుండా ముందరే అంతా కట్టేశాడు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైల్వే కనెక్టివిటీ పర్మిషన్ రాలేదు. ఈ రోజుకి గూడా అది అలాగే పడుంది. ఏం ముందరికి సాగట్లేదు. ఇప్పుడు అదే తంతు వీళ్ళిక్కడ చేస్తున్నారు. 40 కిలోమీటర్ల దూరంలో పెట్టుకొని ఏం సాధిద్దామనంటే, వీళ్ళిక్కడ పెట్టబోతోంది పవర్ ప్లాంట్ కాదు. ఈ భూమిని వీళ్ళు వేరే ఏదో పర్పస్ కోసం ఈ గిరిజనుల నుంచి లాక్కొని ఏదో వాడుకోవాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు చేస్తున్న ఒక దుర్మార్గం. మాదేవ్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఇప్పుడు ఏదైతే భూమి ఎక్వైర్ చేస్తున్నారో అంతిమంగా లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అని చూసుకుంటే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు అందరికన్నా అన్యాయానికి గురయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దే షుడ్ బి ఫస్ట్ బెనిఫిషియరీ. ఎవరు భూమి ఇస్తే వాళ్ళు ఓ ప్రాజెక్టుకి భూమి ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ బెనిఫిషరీ కావాలి. సపోజ్ ఆదివాసీలు భూమి ఇచ్చారండి, వాళ్ళ ఇళ్ళు మునిగినాయి, ఊళ్ళు మునిగినాయి, వాళ్ళ పొలాలు మునిగినాయి. ఆ ప్రాజెక్ట్ కింద 10 లక్షల ఎకరాలు పోలవరం కింద ఇరిగేట్ అవుతున్నప్పుడు బెనిఫిషరీ ఎవరండి? అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కింద రైతులు ₹1,00,000 ఉంటే ఎకరం అది ₹1,00,00,000 అవుతుంది. మరి ఈ మునిగిపోయిన పొలాలకు సంబంధించిన రైతులు అయినటువంటి ఆదివాసులకి మరి ఆ ల్యాండ్లు ఇవ్వాలి కదా. దే షుడ్ బి ది ఫస్ట్ బెనిఫిషరీస్. అలా జరగట్లే. వాటా ఏది? ఆదివాసీల వాటా ఏది? ఇప్పుడు మీరు చెప్పారు గంగువాడలో కార్గో ప్లాంట్, సరే కడుతున్నారు, అది నిజం అనుకుందాం. ముందు అది అబద్ధం, దానిలో ఏ ఇంటెన్షన్స్ ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు రావు, ఇవన్నీ అవి నిజమని అనుకుందాం మాట వరుసకి. నిజమైతే అది కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూమే కదా, వ్యాపారం చేస్తారు కదా వాళ్ళు. ప్రతి సంవత్సరం ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉందండి, ప్రతి సంవత్సరం వాళ్ళకి 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. డివిఎస్ రాజు ఆయన నడిపినప్పుడు 500 కోట్ల రూపాయల లాభం. ఇప్పుడు అదానీ కింద బహుశా 1000 కోట్ల రూపాయలటువంటి లాభం వస్తుంది. దానిలో భూములు ఇచ్చిన గంగవరం ప్రాంత రైతులకి ఏం లాభం ఉంది చెప్పండి? వాటా ఏది? అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి వాళ్ళ ఫిషింగ్ రైట్స్ కోల్పోయారు, వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతింది, వాళ్ళకి ఏ రకమైన లాభం వచ్చింది చెప్పండి? అంటే ఈ అదానీ 1000 కోట్ల రూపాయల లాభం తీసుకుని వెళ్ళిపోతాడు. అలానే డేటా సెంటర్ కట్టాడు. డేటా సెంటర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ కట్టాడు. ఇప్పుడు గూగుల్ వాడికి 1000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఏం లాభం వస్తుంది? అలానే రిలయన్స్ ఉంది, గ్యాస్ మరి గోదావరి బేసిన్లో ఎంతంటే అంత తోడుకుంటుంటే ప్రభుత్వానికి కానీ అక్కడున్న ప్రజలకు కానీ వచ్చే లాభం ఏంటి చెప్పండి? వాళ్ళ లైవ్లీహుడ్ కూడా దెబ్బతింటుంది కదా రిలయన్స్ ప్రాజెక్ట్ వలన, గ్యాస్ ప్రాజెక్ట్ వలన. అక్కడ ఫిషర్మెన్ దెబ్బతింటున్నారు కదా. మరి వాళ్ళ అంటే ఏంటి? వీళ్ళు రోజు రోజుకి వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోవాలి. మనం క్లియర్గా మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ భూదాతలు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాపర్స్ అయిపోయారు, రోడ్ల మీద పడిపోయారు. వాళ్ళ పిల్లలకు సరైనటువంటి ఉద్యోగాలు లేవు, లివింగ్ స్టాండర్డ్స్ లేవు. నేనేమంటానంటే మీరు ఇదే మనం ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకుందామండి. ఒక 1000 గజాల స్థలం ఉంది. 1000 గజాల స్థలం ఒక డెవలప్మెంట్కి ఇస్తే వాడు 20 ప్లాట్లు కట్టాడు అనుకోండి డెవలపరు. ప్లాటు 1000 గజాలు ఉన్న అతను ఓనర్కి మాట్లాడుకుంటారు వాళ్ళు. 10 ప్లాట్లో, 11 ఫ్లాట్లో, 12 ఫ్లాట్లో ఇస్తారు. అంటే వాడికి ఆ డెవలప్మెంట్లో వాటా దొరికింది ఆ ల్యాండ్ ఓనర్కి. ఇక్కడ అటు స్టీల్ ప్లాంట్లో కానీ, లేకపోతే వెన్నెల వలస కానీ, గంగువాడ కానీ, కరేడు కానీ, రామాయంపట్నం, ఎక్కడైనా కానీ అక్కడ ఉన్న ప్రజలకి, భూదాతలకి, భూములు ఇచ్చిన వాళ్ళకి వాటా ఏంటి చెప్పండి? ఏం చట్టాలు ఇవి చెప్పండి? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ల్యాండ్ డెవలప్మెంట్ యాక్ట్, దేన్ని తీసుకున్నా వీళ్ళ వాటా ఉండాలి కదా. ఇప్పుడు అమరావతిలో రైతులకు వాటా ఇస్తున్నారు, అయితే మీరు చెప్తున్నారు వాళ్ళకి కౌలు ఇవ్వట్లేదు అనేది. మరి అదొక అన్యాయం. వాటా వచ్చిన వాళ్ళదేదో భూమి ఉండి అక్కడ ఏదో మైక్రోసాఫ్ట్ పెడితే అది గజం 2 లక్షలు 3 లక్షలు అయితే వాళ్ళకి బ్రహ్మాండంగా బెనిఫిట్ అవుతుంది. అది మనం గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఏం కావట్లే. సరే ఫ్యూచర్లో అన్న వస్తుంది, ఒక వాటా ఉంది. కానీ అక్కడ లైవ్లీహుడ్ కోల్పోయిన, బతుకు తెరువు కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు, ఒక కిల్లీ షాప్ నడుకునేవాడు కానీ, లేకపోతే ఆటో తోలుకునేవాడు కానీ, ఏదో బార్బర్ పని చేసుకునేవాడికి కానీ వాడి లైవ్లీహుడ్ పోయింది కదా.
వాళ్ళకి ఆ అమరావతి అభివృద్ధిలో వాటా ఏంటి? మరి చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాల్ని ఈ రోజున ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ ఎక్విజిషన్ మీద. మరి ప్రభుత్వాలు మరి అమెండ్ చేయాలి కదా! చట్టాల్ని ఆ రకంగా ఏర్పరిచి, ప్రజలకి చెప్పి, ఇది అభివృద్ధి చేస్తున్నాం అని ట్రాన్స్‌పరెంట్‌గా చూపిచ్చి, ఇందులో మీ వాటా ఇది అని చెప్పాలి కదా ప్రభుత్వాలు. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏంటి మార్గం ఏంటంటారు? యాక్చువల్‌గా ఏంటంటే పబ్లిక్‌లో ఆ థాట్ ప్రాసెస్ డెవలప్ కానివ్వట్లే. ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సో, ఈ మీడియా కూడా ఏంటంటే ఈ విషయాల్ని హైలైట్ చేయటం లేదు. అంటే ఈ మేధావులు అనబడే వాళ్ళు యాక్చువల్‌గా ఈ సబ్జెక్ట్‌ని తీసుకోవట్లే. తీసుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయాలు ఉంటాయి చూడండి. రోజు డింగ్ డాంగ్ బ్యాటిల్. దాన్నే వాళ్ళు హైలైట్ చేస్తారు. తర్వాత రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఉన్న విషయాలనే హైలైట్ చేస్తారు. ప్రజల్లో ఎట్లా తయారు చేస్తున్నారంటే ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఎవరొస్తారు? ఈసారి బాబే వస్తాడు. లేకపోతే ఈసారి కేసీఆర్ వస్తాడు. లేదు మోడీ ఏదో చేస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తాడు. లేకపోతే లోకేష్ సీఎం అయితాడు. లేకపోతే ఇంకేమిటో రకరకాలనమాట. ఇప్పుడు మీరు అడిగిన వాటిల్లో మీరు అన్నట్టుగానే డెవలప్మెంట్ మాడ్యూల్ ఒకటి, తర్వాత ప్రభుత్వము భూములు తీసుకోవడం, ఇవి రెండుగా మనం విభజిస్తాం. ఒకటి భూ సమీకరణ, రెండు భూసేకరణ. భూసేకరణ అనే దానికి ప్రభుత్వం చట్టాలు చేసింది, పార్లమెంటు చట్టాలు చేసింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 అని, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అని. అందుట్లో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ క్లియర్గా చెప్పారు. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చాలా విషయాల్లో 7 ఫార్ములా ఫాలో కావాలి ల్యాండ్ అక్విజిషన్లో అని, కాంపెన్సేషన్లో 80% ఆఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దట్ ఏరియా అని, ఇలాగా రకరకాల కేసుల్లో జడ్జిమెంట్ చెప్పారు. అక్విజిషన్ యాక్ట్ కింద తీసుకుంటే ఆ జడ్జిమెంట్ల ద్వారా కోర్టుల్లో మనకి కొంత ఈ ప్రభుత్వాల నుంచి మనం కాపాడుకోవటానికి ఒక రక్షణ కవచం ఉంటుంది. ఇక భూ సమీకరణ, మీరు అన్నట్టుగా అమరావతి బెస్ట్ ఎగ్జాంపుల్. భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ అంటే ప్రజలు వాలంటరీగా వాళ్ళు వచ్చి దానికి ఇచ్చారు అని. దీనికి చట్టబద్ధత లేదు. అంటే ప్రభుత్వం గనక ఇచ్చిన మాట తప్పితే వీళ్ళు ఏ కోర్టుకి వెళ్ళలేరు. ఇప్పుడు అక్కడ జరుగుతోంది అదే. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నాడు, ఇంకో ఆయన వచ్చి ఇక్కడ నేను రాజధాని పెట్టనన్నాడు, మీ భూములు మీరు వెనక్కి తీసుకున్నాడు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కోర్టులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. పోనీ వీళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి. ఆ రోజున సెక్షన్ 5 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అమరావతి రాజధాని అని పెడితే వీళ్ళు ల్యాండ్లు ఇచ్చినా అక్కడే ఉంటుంది, ఎక్కడికి ఇబ్బంది ఉండదు. అవే ఈ ప్రభుత్వాలు చెయ్యవు. నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ శీతాకాల సమావేశాల్లో నేను పెట్టిస్తాను సెక్షన్ 5లో అమరావతి రాజధాని అని చెప్పన్నాడు. పెట్టలా కేంద్రం. తర్వాత బడ్జెట్ సమావేశాలు అన్నాడు, అవి కూడా అయిపోయినాయి, అందుట్లో కూడా పెట్టాలా. ఈయన అది చేయించలేడు కానీ ప్రజల దగ్గర ల్యాండ్ లాక్కున్నాడు. అసలు మీరు ఏదో మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తే అక్కడ భూముల విలువలు 4 లక్షలు 5 లక్షలు అంటున్నారు. కానీ అసలు అమరావతి అన్న కాన్సెప్టే తప్పు. అది ఏదో నేను కామెంట్గా పాస్ చేయటం లేదు. ప్రపంచంలో జరిగిన ఒక గొప్ప ఉదాహరణని నేను చదివి ఆకలింపు చేసుకున్న తర్వాత చెప్తున్నాను. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. అయితే ఇది ఎంఎస్ఎల్ అంటాం, మీన్ సీ లెవెల్లో ఉంది ఇది. అంటే ఏమవుతుందంటే జకార్తా అక్కడ వర్షాలు వచ్చి వరదలు రాగానే మునిగిపోతూ ఉంటే అప్పుడు ప్రభుత్వము ఇలా కాదు, రాజధాని ఇలా ఊరూరికే మునిగిపోతూ ఉంటే పాలన స్తంభించిపోతుంది, కాబట్టి మనం ఒక మంచి కొత్త రాజధాని కడదామని చెప్పేసేసి నుసంతరా అని ఒక చోట, అది మీన్ సీ లెవెల్ నుంచి దరిదాపులో 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రాంతంలో వాళ్ళు పెట్టాలని చెప్పి జెట్రా అని జపనీస్ ఏజెన్సీతో ఇలా అందరితో కలుపుకొని దరిదాపులో వాళ్ళు 2 లక్షల ఎకరాలలో ఆ రాజధాని కట్టాలని చెప్పేసేసి చాలా అంబిషియస్ ప్లాన్స్తో ముందరికి వెళ్ళి 30% కట్టిన తర్వాత ఇక వాళ్ళ వల్ల కాటల్లా ముందరికి వెళ్ళటం, ఏం చేయలేక 30% కట్టిన తర్వాత ఆపేశారు దాన్ని. ఇంకా మా వల్ల కాదని. ఒక దేశమే రాజధాని కట్టలేక అంత అవస్థ పడితే 13-15 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ఆంధ్రదేశం ఎలా కడుతుంది అమరావతిని? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రభుత్వాలు మసిపూసి మారేడికాయ చేస్తున్నాయి, వీళ్ళ వల్ల ఏం కాదు. వీళ్ళు చెప్తోంది అబద్ధం. వీళ్ళు నిజంగా చేయగలిగితే మొత్తము క్యాపిటల్ రీజియన్ మీరు తీసుకుంటే
3 భాగాలు విభజించబడింది అమరావతి. సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్, క్యాపిటల్ రీజియన్ 3గా విభజించినాయి. సీడ్ క్యాపిటల్ ఒక 700 ఎకరాలు ఏమో ఉంది. కోర్ క్యాపిటల్ అరౌండ్ 10,000 ఎకరాస్ ఉంది. మొత్తం కలిపి ఆ రోజున మొత్తం 33,000 ఎకరాలు, 38,000 ఎకరాలు అన్నారు. వీళ్ళు ఇన్నేళ్లలో సీడ్ క్యాపిటల్లోనే వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. అలాంటిది మొత్తం రీజియన్ ఎన్ని తరాలు పడుతుంది, దానికి ఎంత డబ్బు కావాలి? ఉందా మన దగ్గర అంత డబ్బు? లేదు కదా. మన దగ్గర ఉన్నది అప్పులే, డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఎలా కడతాం? అన్ని అబద్ధాలే ఈ ప్రభుత్వాలు చెప్తుంది. ఎవరి వల్ల కాదు. అసలు రాజధాని కట్టడం ఎక్కడా జరగలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా సిడ్నీ నుంచి క్యాన్బెర్రా వెళ్ళాలంటే 100 సంవత్సరాలు పట్టింది రాజధాని మార్చాలంటే. అలాంటిది మనలాంటి చిన్న రాష్ట్రము అంత పెద్ద రాజధాని అవసరం ఏంటి? ఒకవేళ రాజధాని అవసరం ఉన్నా మనం కట్టే పరిస్థితి కాదు. రాయ్పూర్ రాజధాని ఎలా ఏర్పడింది? ఏర్పడలా. అది స్లోగా ఈ రోజుకి కూడా ఇంకా అక్కడ పనులు సాగుతూనే ఉంటాయి రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్ రాజధాని. మరి కంటి ముందు ఇన్ని ఉదాహరణలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పాపం రైతుల్ని బూటకపు మాటలు చెప్పి భూములు లాక్కుంది. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమైందంటే అక్కడ అందరూ ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలు ఉన్నాయి. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమైందంటే భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళేదో మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ మాడ్యూల్లో వీళ్ళ చేతుల్లో 500 గజాలు 1000 గజాలు ఇట్లా రకరకాలుగా పెట్టారు. ఆ రోజున అందరూ కూడా ఓహో ఆహా అన్నారు. అందరూ అయిపోయింది, అమరావతి మరొక హైటెక్ సిటీ అయిపోతుంది, ఇక ఇక్కడ మైక్రోసాఫ్ట్ వచ్చేస్తుంది, మా భూములన్నీ కూడా గజం ₹1,00,000 అయిపోతే మేము సంపన్నులు అయిపోతాం, అది ఇది అని చెప్పి రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేశారు. నేను ఆ రోజునే చాలా చోట్ల చెప్పాను, ఇది జరిగే పని కాదు, మోసపోతున్నారు మీరందరూ అని. కాకపోతే నన్ను చాలా ఇదిగా చూశారు, సొంత జిల్లా వాడి వేయండి, నువ్వు అలా మాట్లాడతాం తప్పు అని. సరే, కాలమే నిర్ణయిస్తుంది అనుకున్నా, అన్నట్టుగానే ఇప్పుడు వచ్చింది. ఈ రోజున ఎవరెవరైతే ఆ రోజున ఈ చంద్రబాబు నాయుడు గారిని మోసారో వాళ్ళే తిడుతున్నారు ఈ రోజున. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములు ఎందుకు పనికిరావు? కారణం ఎందుకంటే ఆ భూములు అమ్మటానికి వీల్లేదు, ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఎందుకంటే రోడ్లు వేస్తే కానీ ఎన్ఓసి ఇవ్వలేరు. అలాగే ఆ భూములు తనఖా పెట్టాలన్నా ఎన్ఓసి కావాలి. ఆఖరికి ఆ భూములు ఆడపిల్ల పెళ్ళి అయితే కట్నంలో దానిలో కొంత భాగంగా ఇవ్వాలన్నా కూడా ఎన్ఓసి కావాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. పోనీ వారసత్వంగా ఎవరికైనా ఒక రిజిస్టర్డ్ విల్లు ద్వారా ఇద్దామన్నా కూడా కాదు. కారణం ఎందుకంటే ఎన్ఓసి లేదు. ఆ భూములు ఒక చిత్తు కాగితంతో సమానం. ఆ భూములు ఏవైతే రిజిస్టర్ చేశారో అవి చిత్తు కాగితాలతో సమానం. ఇట్లాంటి పరిస్థితుల్లో అభివృద్ధి సంగతి దేవుడెరుగు, ఇచ్చిన రైతుల బతుకులు సర్వనాశనం అయిపోయినాయి. ఇక రెండోది, మీరు పోలవరం గురించి మాట్లాడారు, చాలా గొప్ప ఎగ్జాంపుల్ అది. అంటే ఇవన్నీ ఎందుకంటే ఇవి జరిగిన ఎగ్జాంపుల్స్, దీని నుంచి జరగబోయేది మేము ఆపుతున్నాం, చాలా పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి అదే చెప్తున్నాం. ప్రభుత్వాలు ఈ రకంగా చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాయి, ఇక్కడ జరిగిన మోసం మీకు జరగకూడదంటే మీరు ఈ ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వకూడదని పోలవరం అన్నారు. పోలవరము విభజన జరిగినప్పుడు 2014లో నేషనల్ ప్రాజెక్టుగా తీసుకొని దానికి అలకేట్ చేసిన బడ్జెట్ 52,000 కోట్ల చిల్లర, 638 ఏమో ఉంది ఆ రోజున ఇచ్చిన ప్రాజెక్ట్. దానిలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం, అది దరిదాపులో 33,000 కోట్లు ఉంది. 2, డ్యామ్ కట్టడానికి, అది 19,000 కోట్లు ఉంది. 3, అక్కడ పెట్టబోయే హైడ్రో పవర్ ప్రాజెక్ట్, 200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు అక్కడ, 250 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్, దానికి 450 అనుకుంటా, 450 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు. దానికి అయ్యే 4,500 కోట్ల రూపాయల ఖర్చు. అయితే ఈ ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గం ఏంటంటేనండి, అక్కడ ఆ భూమి ఆ రోజున ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన అప్రూవల్ 45 మీటర్లు, అంటే 150 అడుగుల ఎత్తుకి అప్రూవల్ ఇచ్చారు. ఇస్తే ఆ 150 అడుగుల కాంటూర్ నుంచి తీసుకుంటే, 45 మీటర్ల కాంటూర్లో తీసుకుంటే దరిదాపులో నిర్వాసితులు 1,00,000 పైచిలుకుంటారు. అది కోనవరం మండలం కానివ్వండి, పోలవరం మండలం కానివ్వండి, దేవీపట్నం మండలం కానివ్వండి, పోచారం మండలం, ఏమైనా సరే దరిదాపులో 1,00,000 పైచిలకు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గము, మరీ ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏం చేశారంటే ఆ ఎత్తుని 41.3 మీటర్లకి తగ్గించేశారు. మీరు ఇందాక మీ మాటలో ఒక మంచి మాట చెప్పారు, ఎంతో సంపద వస్తోంది పోలవరం నుంచి అని. నిజమండి, చాలా నిజం. ఏమైందంటే కృష్ణా గుంటూరు బేసిన్లు ఇంతకు పూర్వము కృష్ణానది నీరు వస్తేనే పంటలు పండేవి. కృష్ణానది నీరు ఇబ్బంది ఏంటంటే గోదావరిలో నీరుంటుంది, ప్రాజెక్టులు లేవు.
కృష్ణలో నీరు లేదు, ప్రాజెక్టులు ఎక్కువ. కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి అంతా ప్రాజెక్టులు నీళ్లు ఆపుకుంటూ వస్తాయి. కృష్ణానది పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడితే లాభం లేదు. మనం దేవుణ్ణి మొక్కుకోవాల్సింది మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు పడాలని, అప్పుడు మనకు నీళ్ళు వస్తాయి. అది కూడా అందరూ ఆపుకుంటూ మిగిలినవి కిందకు వదులుతారు. వెరాజ్ గోదావరి అలా కాదండి. ఫస్ట్ సీజన్ మొదలంగానే మనకి ఇమీడియట్గా పంటలు జూన్లో మొదలు కాగానే గోదావరిలో నీరు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ పట్టసీమ ప్రాజెక్టు ఈ గోదావరి నీళ్ళకి పోలవరానికి అనుసంధానం చేశారో అప్పుడు పట్టసీమ ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా, గుంటూరు డెల్టాలకు ఇస్తున్నారు. కృష్ణ నుంచి రావాల్సిన శ్రీశైలము, సాగర్ నుంచి రావాల్సిన నీరు ఇక్కడి నుంచి ఇస్తున్నారు. ఇవ్వటం వల్ల ఇది ఒండ్రు మన్నుతో కూడుకున్న నీరు, గోదావరి నీరు. ఇంతకుముందు కృష్ణకి ఎకరానికి 35 బస్తాలు పండితే గోదావరి నీరు రావటం వల్ల 3 నుంచి 5 బస్తాలు ఎక్స్ట్రాగా పండుతున్నాయి. ఈ గోదావరి నీరు రావటం వల్ల 13 నుంచి 15 లక్షల ఎక్స్ట్రా ఎకరాలు సాగులోకి వచ్చినాయి. ప్లస్ 1,45,000 మందికి తాగునీటి వచ్చింది. ఇంత అద్భుతమైన ఇది జరిగింది ఈ గోదావరి పోలవరం మన పట్టసీమకి అనుసంధానం చేయటం వల్ల. ఈ మన పోలవరాన్ని తీసుకుంటే దీన్ని 2గా విభజిస్తారు. ఒక కాలువ వచ్చేసేసి మన గుంటూరు, కృష్ణా ఈ బేసిన్కి వెళ్తుంది, అలాగే ఉభయ గోదావరి వీటికి. రెండో కాలువ బాబు జగజ్జీవన్ రామ్ సుజలా స్రవంత్ అంటాం. ఇది డైరెక్ట్గా విశాఖపట్నం, విజయనగరానికి వెళ్తుంది. ఎందుకంటే విశాఖపట్నం, విజయనగరాలకి జీవనదులు లేవు, కుంటలే ఉన్నాయి కానీ జీవనదులు లేవు. ఇప్పుడు అందుకోసమని ఎప్పుడైనా డ్రాట్ వస్తే ఇబ్బంది పడకూడదని ఈ నీరు తీసుకెళ్లారు. ప్లస్ దీనిలో ఒక 25 టీఎంసీల నీరు అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్కి కావాలి. అయితే ఇప్పుడు గూగుల్ సెంటర్కి ఎక్కడి నుంచే తీసుకెళ్తున్నారు నీరు, తవ్వుతున్నారు కాలువలు. వాళ్ళు చెప్పడం మేము నీరు ఇవ్వట్లేదు అంటున్నారు కానీ కాలువలు తవ్వుతున్నారు. మీరు తణుకు దగ్గర నుంచి రోడ్డు మీద నిలబడి చూస్తే కొండలు తవ్వి కాలువలు వేస్తున్నారు. మీరు చూడొచ్చు, మామూలుగానే నిలబడి రోడ్డు పక్కన చూస్తే. మీరు విశాఖపట్నం వెళ్తూ ఉంటే తణుకు దగ్గర ఎడం చేతి పక్క మీరు చూస్తే కొండల్లోంచి కాలువ వెళ్తుంది, తవ్వుకుంటూ తీసుకెళ్తున్నారు ఈ ఎడమ కాలువ దగ్గర, ఇది గూగుల్కి ఇవ్వటానికి. అయితే ఇప్పుడు ఇంత సంపద సృష్టించింది ఎవరు? భూములు కోల్పోయిన ట్రైబుల్, వాళ్ళందరూ షెడ్యూల్డ్ ట్రైబ్స్. పోలవరం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్టీ వాళ్ళే. వాళ్ళు భూములు ఇచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరము జూన్ నెల నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ దాకా వరదల్లో వాళ్ళు వచ్చేసేసి నీరంతా వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో లేకుంటే మండల ఆఫీసులో ఉంటారు వాళ్ళు. పాపం అక్కడే వాటి కిందే పొయ్యిలు పెట్టుకుని తింటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళని మునిగిపోయి ఉంటాయి. తర్వాత నీరు దిగిన తర్వాత వస్తారు. వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే ప్రభుత్వం ఏం దుర్మార్గం చేస్తోందంటే 45 మీటర్ల ఎత్తులో ఉంటే 1,00,000 మంది దాకా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 41.3 మీటర్లకు ఎత్తు కుదిచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 41.3 మీటర్లకి ప్రస్తుతానికి పెడుతున్నావు, తర్వాత 45 మీటర్లకు పెంచుతావు అంటాడు. అసలు 41.3 మీటర్లకి నువ్వు ఎలా కడతావు? పోలవరం పాయింట్ ఏంటంటేనండి, నేను చెప్పేది ప్రాజెక్టు సక్సెస్ అవ్వనివ్వండి, కాకపోనివ్వండి, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అయితే వాటా ఏంటి అంటున్నా. మీరు చెప్పేది ఏంటంటే 41 అడుగులకే దిక్కు లేకపోతే వాటా 3 అడుగులు పెంచితే మాత్రం వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి వాటా? ఇంకొన్ని గ్రామాలు ఇళ్ళు మునుగుతాయి కదా. నేను అనేది ఆదివాసీలకి ఈ ప్రాస్పరిటీలో, ఈ సంపదలో ఏదైతే పెరిగిందో దానిలో వాటా ఏంటి, నేను అది చెప్తున్నా. దానికి సంబంధించి మీరు చెబుతోంది సంపదలో వాటా అడుగుతున్నారు. నేను అసలు అంత దూరం కూడా వెళ్తల్లా. ఆదివాసీలకు అసలు రావాల్సిన హక్కే ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. అదే అంటున్నా, రావాల్సిన హక్కు అదే చెప్తాను. ఇప్పుడు 33,000 కోట్లు 1,00,000 మందికి ఇచ్చారు సార్. ఆ 33,000 కోట్లు 45 మీటర్ల పెడితే అది 1,00,000 మందికి పంచాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 41.3 మీటర్లకి తెస్తే 12,000 కోట్లతో అయిపోతుంది పని. 8,000 కోట్లు, ఐఎమ్ సారీ, 12,000 మంది నిర్వాసితులు, 8,000 కోట్లు డబ్బు. అంటే సంపద సంగతి కాదు, రావాల్సిందే వాళ్ళకి. మీరేమో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ R&R చెప్తున్నారండి. ఆ డబ్బుల గురించే మీరు మాట్లాడండి, నేను అది చెప్పట్లే. వీళ్ళ ఇళ్ళు మునగటం వలన, ఆదివాసీల ఇళ్ళు మునగటం వలన, ఊళ్ళు మునగటం వలన వాళ్ళు కాందీసీకులై బయటికి పోతున్నారు. వాళ్ళకి ఈ డెల్టా ఏరియాలో భూములు ఇచ్చినట్లయితే అది కదా సరైన రిహాబిలిటేషన్. నేను అనేది భూమి కోల్పోయిన వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీ అవ్వాలి. బెనిఫిషరీ అంటే ఏంటి? ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వటం కాదండి నేను చెప్పేది, ఎక్కువ మందికి డబ్బులు ఇవ్వటం కాదు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ప్రాజెక్టు కింద భూముల్లో వాటా ఇవ్వాలంటున్నా. నేను అమరావతి ఎందుకు చెప్తానంటే, అమరావతికి
వాళ్ళకి వాటా ఇచ్చారు, భూమిలో వాటా ఉంది. అలానే స్టీల్ ప్లాంట్లో ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి భూమిలో వాటా లేదు అంటున్నారు. నేను అనేది ఏంటంటే రాష్ట్ర సంపద వృద్ధి పొందుతుంది. వృద్ధి పొందినప్పుడు ఆ సంపదలో వాటా ఏంటి? ఇందాక కూడా ఒక డిస్కషన్‌లో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రమేష్ గారు ఓ మాట అన్నారు. సింగపూర్‌లో ఏవైతే ప్రజలకి డివిడెండ్ల రూపంలో డబ్బులు పే చేస్తారట. ఏదైనా వాళ్ళ కంపెనీలు బాగా డబ్బొస్తే ఎంప్లాయీస్‌కే కాదు. మన దగ్గర ఏంటంటే ఎంప్లాయీస్‌కి బోనస్ ఇవ్వటం అవి పెద్ద గొడవలైతాయి. ఇప్పుడు సింగరేణి కాలరీస్ ఉందనుకోండి. సింగరేణి కాలరీస్‌లో ప్రాఫిట్ వస్తే సింగరేణి ప్రాంతం వాసులకు లాభం జరగాలి కదా! నాట్ ఓన్లీ సింగరేణి కాలరీ ఎంప్లాయీస్‌కి. అలానే గంగవరం పోర్ట్‌లో లాభం వస్తే గంగవరం పోర్ట్‌లో భూములు ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ జరగాలి కదా! అట్లా కాకుండా వాళ్ళు ఏంటంటారు సీఎస్ఆర్ అని చెప్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అవి ఏం చేస్తారు? ఏ మెడికల్ క్యాంపులు, చిన్న చితక వ్యవహారాలు, ఏ కంప్యూటర్ సెంటర్లు ఇస్తారు. అంటే నేను అనేది ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో భూములు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మీ ప్రాజెక్టు సక్సెస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా దానిలో వాటా ఈ ప్రజలకు ఉండాలి. అంటే స్టేక్ హోల్డర్స్గా కంటిన్యూ అవ్వాలి నేను అనేది. ఆ రకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎప్పుడైతే మనం ప్రాజెక్టులు వాళ్ళు వాటా భాగస్వామ్యం ఉండే విధంగా మనం ప్రాజెక్టులు ఉన్నప్పుడే ఈ ఎస్సీలు, ఈ ఆదివాసీలు, ఈ బీసీలు డెవలప్ అయితేనే కానీ రాష్ట్రం డెవలప్ అయినట్టు కాదు. అంతేగాని ఈ రాజకీయ నాయకులు సీఎంలుగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కోటీశ్వరులయ్యి వేల కోట్లు సంపాదించుకుంటే వాళ్ళు ధనికులు అవుతారు కానీ ఈ ప్రజలు ధనికులు కారు అని అంటున్నాను నేను. ఆ రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మేము కూడా ప్రజల్లో మీ బాటలోనే మేము ఈ విషయాల్ని ప్రజలకి తెలియజెప్తాం. మనం మీకున్నటువంటి అపారమైన అనుభవంతో మరి ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద కాదు మనం మాట్లాడాల్సింది, ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి వాటా ఇవ్వాలి, లైవ్లీహుడ్ కోల్పోయిన వాళ్ళకి కూడా వాటా ఇవ్వాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి అనే దృష్టితో ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని ఆశిద్దాం. వాళ్ళు చేసే విధంగా మనం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిద్దాం. థ్యాంక్ యూ మాదేవ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.